ప్రియ యేసుని మించితివి ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ఆచాకరుకుడనైతి నిజాశ్రయమును విడచి ఆచాకరుకుడనైతి నిజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసుని మించితివి ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము చేరితి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసుని మించితివి ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నాట్లు ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపుడా ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపుడా ప్రియ యేసుని మించితివి ప్రియమారన హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున హల్లెలూయా. ఉసంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ వివాన వస్త్రధారణతో రాణి ఓ ఫిరు అపరంజితో స్వర్ణ
సిద్ధపడుమా ఓ సంగమా వినుమా క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని స్వస్థపరచెని దోషముగా ముడత కళంకం లేనిదిగా స్వస్థపరచెని దోషముగా ముడత కళంకం లేనిదిగా మహిమాయుతముగా నిలువగోరే యేసుడు మహిమాయుతముగా నిలువగోరే యేసుడు సహింతుమా తీర్పునాడు సహింతుమా తీర్పునాడు ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుపలకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగానున్నావా సజీవముగానున్నావా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా చల్లగనైనా వేసగను ఉండిన నీకది మేలగును చల్లగనైనా వేసగను ఉండిన నీకది మేలగును నులివేసని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో నులివేసని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో నీ మనసు మార్చుకో తొలి ప్రేమ కూర్చుకో ఆసక్తితో రక్షణ పొందుమా ఆసక్తితో రక్షణ పొందుమా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను
ఎదుర్కొనగలవా ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంగమా వినుమా. చేద్దామండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన భాగంలో అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదువుకుందామండి. చదవమ్మా. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమైయుండునో అని తనలో తనకు ఎటు తోచకయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. పేతురు సర్వశక్తుల దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామమునకు స్తోత్రం తండ్రి. ఈ లేఖనం ద్వారా తండ్రి మీరందరూ మీ కూడిన వారందరితోనూ మీరు మాట్లాడండి, దీవెనకులు చేయండి తండ్రి. నీ నామాన్ని బట్టి నాయన ఈ వాక్యమును మేము అర్థం చేసుకున్నట్టుకు మీరు మాకు కృప. పేతురు ఎలాగైతే తండ్రి వెదకుతున్నటువంటి వాడను తానే అని చెప్పినాడో, లేక ఎవరి కొరకైతే వెదకి కనుగొని సీమోను ఇంటికి తీసుకుని రమ్మని దేవుడు తండ్రి నాయన ముగ్గురు మనుషులను దేవ పంపినాడు, అలాగూ తండ్రి మేము కూడా నాయన ఈ లోకమంది దేవతల ప్రభా అనేక మంది ప్రార్థనలకు జవాబుగా నీ పక్షంగా నిలిచినట్టుకు, అనేక మంది కార్యముల కొరకు నాయన మీ నుండి జవాబు పొందుకొని పేతురు ఎలాగైతే ప్రభా మిద్ది మీద ప్రార్థన చేసినట్టుగా జవాబు పొందినాడు, మేమున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో జవాబు పొందుకొని నాయన మీ సన్నిధిని అనేకులకు మీ నుంచి జవాబు పొందుటకు ఒక మార్గంగా ఉన్నట్లుగా పేతురు వలె మమ్మల్ని కూడా నిలువబెట్టుమని యేసు నామమున మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో మీరు వెదకువాడును నేనే అనే మాటను నేను మీతో పంచుకోవాలని ప్రోపేట కోరుతూ ఉన్నా. లేక ఇదిగో ఈ మాట ఎక్కడ ఉందండి? 10వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 21వ వచనంలో ఉంది. ఇదిగో మీరు వెదకువాడును నేనే. ఈ మాట పేతురు ఆ యొక్క కైసరేయ నుంచి కొర్నేలి పంపినటువంటి మనుష్యులతో యొప్పే పట్టణంలో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామండి. అదే ఇలాగే మీరు వెదకువాడును నేనే అనేటటువంటి మాటను ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే వనములో తనని బంధించడానికి వచ్చినటువంటి ఆ యొక్క రోమా సైనికులకు ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వెదకినది కనుగొనబడుట. వీళ్ళు వెదకడము ఎలా వెతుకుతున్నారంటే దర్శనమును బట్టి వెతుకుతూ ఉన్నారు. వీరు ఎంతమంది సంఖ్యలు అనగా ముగ్గురు. ఎక్కడ నుంచి వీరు వచ్చారంటే కైసరేయలో ఉన్నటువంటి ఎవరి దగ్గర నుంచి? మా కొర్నేలి ఇంటి దగ్గర నుంచి వీరు యొప్పే పట్టణంలో సీమోని ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు వీరితో మాట్లాడకముందే ఎలాగ మాట్లాడాలో ఏమి చేయాలో దేవుడి పరిశుద్ధాత్ముడు పేతురుతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. కొన్నిసార్లు మనము వెతుకుతూ ఉంటాం, కానీ మనకి ఆ వెతికింది కనబడదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం వెతకడం కాదు, కానీ మనల్ని వెతికే వాళ్ళు ఈ లోకంలో ఉండేలాగా పేతురు వలె మనం ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. పేతురు
ఈ యొక్క యొప్పే పట్టణంలో సీమోను ఇంటిలో ఉండి ఉండగా ఆయనకు బాగా ఆకలైంది. ఆకలి అనేది శరీరం యొక్క అక్కర. ఆకలైనప్పుడు మనిషి నీరసించిపోతాడు. ఇంటివారు భోజనం సిద్ధపరుస్తూ ఉండగా పేతురు ఏం చేశాడంటే మిద్ది మీదకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇంటి వారిని పిలవలేదు, మరి వాళ్ళే పిలుస్తారులే అని ఏమనుకున్నాడు. కానీ అంత ఆకలిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లేక ఇక్కడ రాయబడినట్టు ఏంటంటే ఆయన ట్రాన్స్లోకి వెళ్ళాడు. ఆ మాట ఎక్కడ ఉందంటే చూడండి ఒకసారి 10వ వచనంలో ఉంది. 10వ అధ్యాయం 10వ వచనంలో, అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరువబట్టి 4 చెంగులు పట్టి దింపబడినటువంటి పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగొచ్చుటి చూచెను. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఆకలి కొనినప్పుడు దానియేలు అతనితో ఉన్నటువంటి స్నేహితులు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆహారం కోసం లేక సాధారణమైనటువంటి ఆహారాన్ని రాజుల భోజనం వలె దేవుడు దీవించాలని వారు ప్రార్థనా జీవితం గల వారిగా కోరుకున్నారు. అలాగే పేతురు కూడా ఆకలి కొనినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంటి వాళ్ళు భోజనం సిద్ధం చేస్తూ ఉండగా ఆయన పరవశుడై ఆకాశం తెరువబడ్డ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆకలి కొని ఉంటాడు అనుకొని శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉండగా ప్రభువా భోజనం చేయమని అడిగితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటే నాకు అన్న పానములు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అది వినేటువంటి శిష్యులు ఏమనుకున్నారంటే ఎవరైనా ఏదైనా భోజనాన్ని మనం తీసుకుని రాకముందే ప్రభువు కొరకు తెచ్చి ఉంటారని వారు అనుకున్నారు. కానీ అది కూడా నిజమే. ఎలాగంటే సమరయ స్త్రీ రక్షింపబడినట్లుగా దేవుడు ఆమెను సిద్ధపరిచి యాకోబు బావి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరగా నిలిపి ఉంచాడు. దేవునికి స్తోత్రమిద్దాం. క్రైస్తవులు ఆకలి కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ మాట నేను చెప్పడం కాదు, కానీ దయచేసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము చిన్నప్పుడు మనకి సండే స్కూలులో టీచర్స్ మనకి నేర్పినటువంటి వారిగా ఉన్నారు కదా. 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆకలి దప్పులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని నీతి నెరవేర్చుట బాప్తిస్మము అని మనము ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందే సందర్భంలో మనం చూస్తాం. నీతి కొరకు ఆకలి దప్పులంటే ఈ దినాన లోకములు అన్నీ ఉన్నాయి, కానీ స్వార్థ విషయంలో లోకము వెనుకబడిపోయింది. పేతురు దర్శనం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ దర్శనం ఎందుకంటే అన్యుల రక్షణ కొరకై పేతురు యొప్పే పట్టణానికి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించవలసిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. సంఘము స్వార్థ వలన కట్టబడిందిగా ఉంది. సంఘము స్వార్థ వలన రక్షింపబడిందిగా ఉంది. సంఘము స్వార్థ వలన ఆత్మనింపుదల కలిగినటువంటిదిగా ఉంది. ఈ సంఘానికి అక్కరలు చాలా ఉంటాయి. ఎలాగైతే పేతురు ఆయన యొప్పే పట్టణంలో సీమోని ఇంట ఉన్నప్పుడు ఆకలి కొన్నవాడిగా ఉన్నాడో, మన అక్కర ఈ శరీర సంబంధమైనటువంటి ఆకలి కానీ ఈ శరీర సంబంధమైనటువంటి ఆకలి దప్పులు తీర్చుకోవడం కాదు, కానీ ఎదుటివారు రక్షింపట్టుకు మనం ఏదైనా చేయడానికి ఒక ఉద్దేశాన్ని కలిగిన వారమై మనం ఉండాలి. దేవునికి స్తోత్రిద్దాం. దేవుడు కరువు వచ్చినప్పుడు వర్షాన్ని పంపించడానికి ఆయన ఒకరి ప్రార్థనకు జవాబుగా వర్షాన్ని అనుగ్రహించినాడు. ఎవరి కాలంలో? ఏలియా కాలంలో. ఏలియా పర్వతం మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎటువంటిదంటే నీతిమంతుని ప్రార్థన, బలము కలిగినటువంటి ప్రార్థన అని యాకోబు పత్రికలో మనం చూస్తాం. ఏలియా తన కోసం ప్రార్థన చేయట్లా, కరువులో జనులకు వర్షం వచ్చినట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. అలాగే నోవహు దేవుని కృప పొందినటువంటి వాడై జలప్రలయం నుంచి కాపాడబట్టుకు ఆయన ఓడలోనికి తన కుటుంబంతో సహా చేరి అక్కడ నుండి దేవుని చిత్తం కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఆ ఓడలో జలప్రలయం తగ్గిపోయిన తర్వాత, వర్షం ఆగిపోయిన తర్వాత నోవహు ఏం చేస్తున్నాడంటే దేవుని నుండి సూచనను వెతికి దాని కొరకు ఆయన పావురం మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చేద్దాం.
ఈ దినాన మనము కూడా దేవుని నుంచి ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కానీ ఈ వరదల వలన విపత్తుల వలన లోకం లైన్ చేయబడుతూ ఉండగా మనము ప్రజల యొక్క క్షేమం కోసం అలాగే ప్రజల యొక్క రక్షణ కోసం మనం ప్రార్థించవలసిన వారిగా మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రిద్దాం. ఈ యొప్పే పట్టణంలో దర్శనం వచ్చినటువంటి వాడై సీమోను పేతురు ఉన్నప్పుడు అక్కడ కూడా కైసరే పట్టణంలో కూడా ఈ కైసరే పట్టణము యొప్పే పట్టణానికి ఉత్తరంగా ఉంటుంది. ఈ కైసరే పట్టణానికి చాలా గొప్ప చరిత్ర బైబిల్ కాలం నుంచి మరియు ఇప్పటి వరకు కూడా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయనను విచారించినటువంటి గవర్నర్ పేరేమనగా పిలాతు. ఆ పిలాతు యొక్క నివాస గృహాన్ని, ఆ పిలాతు యొక్క పేరు చెక్కబడినటువంటి రాతి శాసనాల్లో ఒక శాసనపులో కొంత భాగాన్ని 1960వ సంవత్సరంలో కైసరే పట్టణంలో కనుగొన్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. కైసరే పట్టణంలో ఆ యొక్క రోమీలకు అది ఒక రకంగా రాజధానిగా అది ఉంది. అది ఓడరేవు పట్టణము. యొప్పే కూడా ఓడరేవు పట్టణం. అంటే అక్కడ నుంచి అనేక మంది ప్రయాణించి సుదూర ప్రాంతాలకు వెళ్తారు. అలాగే మన దగ్గరికి ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ సంఘబిడ్డలు కానీ ఇరుగు పొరుగు వారు కానీ వచ్చి వారు మన దగ్గర నుంచి దూరానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎలాగైతే ఈ పేతురు యొప్పే పట్టణం నుంచి కైసరికి వచ్చి స్వార్త ప్రకటించినప్పుడు లేక దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటని ఈ యొక్క 10వ అధ్యాయంలో కొన్నేళ్ళి పేతురు వచ్చినప్పుడు చెప్తాడు. ఏమంటాడంటే మేమందరము కూడా ఇక్కడ కూడి ఉన్నామంటాడు. చూడండి ఆ మాట ఎక్కడ ఉందో దయచేసి చూడండి. 10వ అధ్యాయంలో వెంటనే నేను నిన్ను పిలిపించి నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఎంత బాగుందండి మాట. అనేకులు ఈ దినాన దేవుని యొక్క వాక్యం కోసం, దేవుని యొక్క విడుదల కోసం, దేవుని యొక్క సహాయం కోసం కూడి ఉన్నవారుగా ఉన్నారు. హాస్పిటల్స్లో కూడి ఉండి దేవుని సహాయం కోసం చూసేటటువంటి వాళ్ళు, అలాగే వరదలో చిక్కుకొని సహాయం కోసం చూసేటటువంటి వాళ్ళు దేవాన్ని అనుకోకుండా ఉండరు. మనుషులకు సహాయము ఎంతో అవసరము. కానీ లేఖనాల్లో వ్రాయబడింది మనుష్యుల సహాయము వ్యర్థము. దేవుని సహాయం ఏంటంటే పరలోక సంబంధంగా అలాగే ఈ జీవితానికి కూడా ఉపయోగపడే విధంగా అది మనకు ఎన్నటికీ కూడా బలమైనటువంటి దేవుని హస్తం వలన దొరికేటటువంటి సహాయము స్థిరమైనది. దేవునికి స్తోత్రిద్దాం. పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఏమన్నాడంటే తన ఆత్మ ద్వారా మాట్లాడి ఉన్నారు. ఆ పనివారు ముగ్గురు రాకముందే ఏమనంటే ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకుతున్నారు. సంఘం ఈ దినాన నన్ను వెదికేటటువంటి వారు ఉన్నారు, లేక జనులు నన్ను వెతికినప్పుడు వారు నన్ను నాలో క్రీస్తును ఆయన సువార్తను మోషే ఎలాగైతే ఇశ్రాయేలులో బెసలేలును వెతికినప్పుడు బెసలేలు మీద దేవుని ఆత్మను కనుగొన్నాడో దేవుని ఆత్మను మనలో కనుగొనగలిగేలాగా మనము జనులకు పేతురు వలె కనబడాలి. దేవుని స్తోత్రం. పేతురు మరుగై ఉండలేకపోయాడు. ఎందుకనగా ఆయనతో దేవుని ఆత్మ మాట్లాడాడు. మనతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ మనమందరము ఎవరము కూడా మీరు వెతుకుతుంది నేనే అని మీ యొక్క అన్వేషణకు జవాబు నేనే అనే మాటను సంఘం ఈ దినాన చెప్పగలిగేలాగా ఉండాలని దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రిద్దాం. వీళ్ళు ఏం చేశారంటే వాకిటి దాకా వచ్చేసారు. అంటే వీళ్ళు ఈ ముగ్గురు పని వాళ్ళు కూడా దేవుని వలన వీరు నడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనం ప్రారంభంలో 17వ వచనానికి ముగింపుగా వాళ్ళు విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి దేవునికి స్తోత్రిద్దాం. మనం చూసినట్లయితే వాకిట నిలిచినటువంటి వారిగా దేవుడు ఆయనతో వచ్చినటువంటి దూతలు 19వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఆది కాండంలో కనిపిస్తారు. ఆ వాకిలి మూయబడింది. దేవుని వెదకిన వారికి మార్గం దొరకలేదు. వాళ్ళు చేయి లోపల పెట్టినా కానీ
అయితే దేవుని యందు ఉన్నటువంటి వాడై దేవుని దూతల కోసం నిలబడాలనేటువంటి మంచి సంకల్పం ఉన్నటువంటి లోతుకైతే దేవుని దూతలు కనిపిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రిద్దాం. ఈ దినాన తెరువబడినటువంటి ద్వారము లేక మూయబడినటువంటి ద్వారము, అది మూయబడినా తెరువబడినా, మూయబడితే నీ కాపుదల కొరకు మూయబడాలి. దేవునికి స్తోత్రిద్దాం. ఇదిగో ఎవడు తీయకుండా మూయగలవాడు నేనే అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అపాయము నీ మీద పొంచి ఉన్నప్పుడు, కష్టము నీ మీదకి రానినప్పుడు దేవుడు ద్వారం మూస్తాడు. దేవునికి స్తోత్రిద్దాం. అలాగే మేలు నీ కోసం దేవుడు సిద్ధపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే ఆకాశపు వాకిళ్ళను ఆయన విప్పేవాడైనాడు. దేవునికి స్తోత్రిద్దాం. వారు ఇంటి వాకిటి దాకా వచ్చారు. ఈ దినాన మనందరం కూడా దేవుని వలన పంపబడినటువంటి వారమే. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏం రాబడిందంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. విచారకరంగా ఈ దినాన సంఘం అంతా ఏం చేస్తుందంటే, ఎవరు ప్రసంగం బాగా చెప్తారు, ఎవరు మంచి పాస్టరు, ఎవరు గొప్ప పాస్టర్ అనుకుంటున్నారు. కానీ మన నోటిలో మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నదనే దాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. వారు చూడండి, ఆ యొక్క పట్టణానికి వారు క్రొత్తవారు. అక్కడ కైసరే నుంచి వాళ్ళు ఎప్పేకు దిగువకు 54 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. పట్టణం కొత్తదైనా కానీ దేవుడు చూపించినటువంటి మనుష్యుని కనుగొనడంలో, దేవుడు చూపించినటువంటి అపోస్తుల్ని కనుగొనడంలో, దేవుని మాటలు కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మ పొందినట్లుగా వారిని, వారి యొక్క యజమాని అయినటువంటి కొన్నేలిని నడిపించగలిగినటువంటి పేతుని కనుగొనడంలో వారు ఏమాత్రం కూడా దృష్టి లేని వారిగా లేరు. వారికి చూడగల కనులు, పేతురు స్వరాన్ని వినగలిగినటువంటి చెవులను దేవుడు వారికి ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రిద్దామండి. కొన్నేలికి దర్శనం వచ్చింది. ఆ దర్శనానికి ప్రతిఫలంగా ఆయన పొందబోయే పరిశుద్ధాత్మను గురించి ఎవరైతే బోధించగలరో ఆ అపోస్తల నుండి ప్రథమంగా ఈ పనివాళ్ళు చూడగలిగారు. దేవునికి స్తోత్రిద్దాం. యెహోవా ఈరే అనేటటువంటి మాటను తాను తీసుకొని వచ్చినటువంటి పనివారితో మోయించుకొచ్చినటువంటి కట్టెల మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును అబ్రహాం పెట్టినప్పుడు ఆయన దేవుని స్వరాన్ని వినగలిగాడు. కానీ ఆ కట్టెలను పర్వతం వరకు కూడా మోసుకొని వచ్చినటువంటి వారు ఎవరంటే పనివారు. దేవునికి స్తోత్రిద్దాం. మనం పనివారిగా ఉండవచ్చు, ఇంకా ఆత్మలో బలం కలిగి ఉంటే అపోస్తులైన పేతురు కలిగి కూడా మనం ఉండవచ్చు. వెదకి కనుగొన్న వారిగా మనం ఉండాలి. వెదకని వారికి జవాబుగా వెతుకబడుతున్నటువంటి వాడును నేనే, నువ్వు వెతుకుతున్నది నా కోసమే అని స్త్రీ అయినా పురుషుడైనా సంఘములో చెప్పగలిగి ఉండాలి. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. మనము దేవుని పక్షంగా వెతకాలి. అలాగే దేవుని పక్షంగా వెతికే వాళ్ళకి, ప్రార్థనకు, దర్శనానికి జవాబుగా మనం వాళ్ళ ఎదురు మనల్ని మనం కనపరచుకోవాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. అనగా నేను చెప్పనుద్దేశించింది ఏంటంటే, మనము మరుగై ఉండడానికి వీలు లేదు. మనల్ని మనము ఏం చేయాలంటే కనపరచుకోవాలి. లేఖనాల్లో రాయబడింది, యెహోవాను వెదకుటకు ఇదే సమయం, దేవుని నీతిని వెతకడానికి ఇదే సమయం అని లోకానికి మనం చెప్పేటటువంటి రోజులు వచ్చినాయి. నిజంగా ఈరోజు ఉదయకాలం ఒక టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే, పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి 2 అంతస్తుల భవనము, ఆ న్యూస్ రీడర్ ఏమని చెప్తున్నారంటే, ఈ భవనాన్ని పునాదులతో చాలా బలంగా కట్టారు, కానీ భవనం నది ఒడ్డు ఉండేది, కానీ నది కొంత దూరంలో ఉంది. నది అక్కడికి రావడం మాత్రమే కాక ఆ భవంతిని ఏం చేసిందంటే తనలో కలుపుకొని తీసుకొని వెళ్ళిపోయింది. అంటే ఏమీ నిలబడట్లా. ఇదివరకు మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఏమనంటే, మనం సంపాదించుకున్నవన్నీ కూడా ఏమవుతాయంటే లైవ్ అయిపోతూ ఉంటే మా మీద పడండి అని మనము సముద్రాన్ని అడుగుతామంట, సముద్రం మనల్ని బయటికి నెట్టి వేస్తుందంట. కొండలను అడుగుతామంట, కొండలు మనల్ని బయటికి నెట్టి వేస్తాయంట. మనుషులకి అలాంటి దినాలు. నిజంగా మానవులు ఈ యొక్క డిమానిటైజేషన్ ముందు ఎక్కువ వాల్యూ దేనికి ఇచ్చారంటే రియల్ ఎస్టేట్కి. ఎక్కడైనా చూడండి, ఈ దినాన్ని మనం చూస్తే ప్రపంచమంతా కూడా భూమి అనేటటువంటిది నీటి వలన పాడు చేయబడుతూ ఉంది, అగ్ని వలన పాడు చేయబడుతూ ఉంది. మనిషికి నిలబడడానికి చోటు లేని రీతిగా ఈ దినాన్న లోకము జలమైపోయిపోతూ ఉంది. ఇది యెహోవాను వెతకడానికి ఇదే సమయం. లేక దేవుని వెతికే వారికి, దేవుని దగ్గర ప్రార్థనలకు జవాబు కావాలని అన్వేషించే వారికి నీ ఒక జవాబుగా ఉండాలని
దేవుని సేవకునిగా నేను ఈ సాయంకాలం వేళ సంఘానికి వినయంగా తెలియజేస్తున్నా. దేవునికి స్తుతించండి. ఇదిగో మీరు వెదకు మనుషులను నేనే. ఐఎమ్ ద వన్ హూమ్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఐఎమ్ ద వన్ హూమ్ యు ఆర్ లుకింగ్ ఫర్. మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో అది నేనే అని పేతురు చెప్తూ ఉన్నాడు. అసలు లోకం దేనికోసం చూస్తుందండి? ఎవరి భోజనం వారికి ఉంటుంది, ఎవరి కష్టాజితం వారికి ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉంటే ప్రేమతో ఒక మాట మనం సాయం చేయవచ్చు. కానీ అన్నిటికంటే అవసరమైనది ఒకటి ఉంది. లేఖనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, ఏది కావాలని ఆయన లోకస్వార్త 10వ అధ్యాయంలో చెప్పాడంటే ఏమాట? అన్నిటికంటే ఉత్తమమైనటువంటి దాన్ని మరియా ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్తా అంటే, నేను నీ మీద ఉంచినటువంటి నా ఆత్మయు, ఏమండి చదవండి ఆ మాటని. దేవుడు ఏమన్నా అంటే ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన, దేనిని ఏర్పాటు చేసుకోవాలని మనం కోరుతున్నాడు, ఏమి వెదకాలని కోరుతున్నాడు. లేకపోతే ఎవరెవరు దేనికోసం వెతుకుతున్నా కానీ ఆ వెతికేదానికి జవాబుగా మనమందరం కూడా ఏం కావాలంటే వారి ఎదుట దేవుని పక్షంగా మనల్ని మనం కనపరుచుకొని, ఇదిగో మీరు వెదకుచున్నవాడను నేనే, మీరు వెదకుచున్న దానను నేనే. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. నిజంగా బెత్లెహేములో రూతు ఎప్పుడో వస్తుందా అని దేవుడు చూస్తూ ఉన్నాడేమో. నయోమితో కలిసి రూతు వచ్చినప్పుడు దేవుని దూతలు ఎంత పరలోకములో ఆనందోత్సాహాలతో ఎన్ని జయగీతాలు పాడారో కదా దేవదూతలు దేవుని పక్షంగా. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాటని. నేను నీ మీద ఉంచినటువంటి నేను నీ నోట ఉంచిన నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఏంటమ్మా ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఉంచాడు ఒక దర్శనాన్ని. ఆయన ఆత్మలో పరవశుడై పొందినట్లుగా సీమోను పేతురు మీద ఉంచాడు. ఆత్మ కలిగి ప్రయోజనం ఏంటంటే ఇతరులకు దేవుని పక్షంగా ఉపయోగపడేలాగా వారికి మనల్ని మనం కనపరుచుకోవాలి. ఈ దినాన్ని మనం ఏం చేస్తామంటే మనల్ని మనం కనపరుచుకొని నిన్న ఒక సహోదరుడు నాకు చెప్తూ ఉంది, పెద్దలు ఈ మాట వినాలని బాగా నేను ప్రభుపేట పోతున్నాను. ఒక ఆవిడికి ఈ పేటలో బాగలేదంట. బాగలేకపోతే ఆమె దగ్గరికి ఏం వెళ్ళింది, నేను ఒక దగ్గర ప్రార్థన చేస్తారా, బాగా ప్రార్థన చేస్తారని అందంట. తీసుకొస్తుంటే మన చర్చి వైపు వస్తుంటే మన దగ్గరికి ఏమో అనుకుందంట ఆమె. అంటే ఎవరిని చూపిస్తూ ఉన్నాం మనం? ఒకసారి ఆలోచన చేయండి. సంఘం ఎవరిని చూపిస్తూ ఉంది? సంఘం ఎవరిని చూపిస్తూ ఉంది? ఎందుకని నీకు సంఘం పరాయిదైపోయింది? దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు ఎక్కడ ఉంచాడు? మంచి సమరేణి గాదులో గాయపడినటువంటి వాడిని పుట్టుకున్న వారి ఇంటిలో కదా. మనం సంఘంలో ఉన్నప్పుడు సంఘాన్ని మనం విడవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. అలాగే క్రీస్తును శిరస్సుగా నీవు కలిగి ఉన్నప్పుడు అనేకులు వెదికేటటువంటి దానికి జవాబుగా వారికి నీవు దేవుని పక్షంగా చూపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు పేతురు? ఈరోజు మనం నేర్చుకున్న మాట చెప్పండి. ఇదిగో మీరు వెదకుచున్నటువంటి మనుష్యుడను, మీరు వెదకువాడను నేనే. మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. దేవునికి స్తోత్రిద్దాడు. నీకేమి సంభవించినది? నీకేం కావాలి? యేసయ్య కూడా అడుగుతాడు, నేను నీకేమి చేయకూరుచున్నావని వారిని అడిగాను. ఎంత గొప్ప మాట. సంఘము నీకు ఏం కావాలి? నేను ప్రభువు దగ్గర నీకోసం ఏమి వేడుకోవాలి? అవును. మరే నిల్చున్నప్పుడు వాళ్ళు వెళ్ళారు, అడిగారు ఆమె. ప్రభు ఏమన్నాడంటే ఆమె చెప్పింది మరి అప్పుడు, ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుడు చెప్పిన మాటలు మన దగ్గర ఉండాలి. దేవుని మనం అడిగేటటువంటి వారంగా ఉండాలి. ప్రభువును ఆయన సంఘాన్ని మనం అడిగేటటువంటి వారంగా ఉండాలి. అలాగే అనేకమైన పరిస్థితుల్లో ఉండి దినాన జవాబు కోసం వెతుకుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. మన మట్టుకు మనం వెతుకుతున్నాం. పేతురికి అదేంటో తెలియలేదు. ప్రభువా ఇది నేను తిననని అన్నాడు ఆయన. 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనంలో నిషిద్ధమైనది నేను ఎప్పుడు కూడా తినలా. ఎప్పుడు వినటువంటి వాటిని మనం వింటూ ఉన్నాము, చూడనటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాము. ప్రభువుకు చెప్పాలి, అయ్యా ఇదేంటి ఇలా ఉందంటే దాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు
నా నామాన్ని మహింపరచుటకు నేను వీటిని స్వీకరించమని నేను నీకు చెప్తూ ఉన్నాను. ఇంత కరోనాను చూసినా కానీ, ఇంత చేదైనటువంటిది నేను తీసుకున్నా కానీ నాకు దేవుడు ఏమీ కూడా కాకుండా చేశాడు. నాకు ఇట్టి అనుభవం ఉందో ఆ అనుభవం అంతా ఎందుకంటే మీకు దేవుని యొక్క పరలోకమన్నాను రుచి చూపించడానికని మనం చెప్పగలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రిస్తాడు. దేవుని యొక్క నీతి కొరకు ఆకలి దప్పులనే మాట నిన్నాక 5వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్త నుంచి మనం మాట్లాడుకున్నాం కదా. మనము నీ కొరకు జీవపు ఊటలను కనుగొనడానికి మనిద్దరం కూడా ప్రభు పాద సన్నిధికి వెళ్దామని మనం ఒకరికొకరు చెప్పుకోవాల్సిన వారుగా మనం ఉన్నాము. ఆత్మ నింపుదల కొరకు, ఆత్మ కాపుదల కొరకు ఒకరితో ఒకరు ఏకీభవించి దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రయాసపడి ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాము. ఎవరికెవరు కాకుండా మనము లేము. నీవు వెతుకుతున్నవాడను, మీరు వెతుకుతున్నవాడను నేనే. మన దగ్గరే ప్రార్థనకు జవాబు ఉండాలి. మనలో ప్రభు, మనపై దేవుని ఆత్మ ఉన్నప్పుడు అలాగే మనం చెప్పగలుగుతాము. అందరూ కూడా ఏకీవిద్దాము, ప్రార్థన చేద్దాము, కళ్ళను మూసుకొని ఏకీవించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. స్తోత్రం చెల్లిద్దామండి, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం స్తోత్రం చేద్దాం, అందరం స్తోత్రం చేద్దాం, అందరం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నటగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నీని సహాసం, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి, మనకును మన నెలవరకును మనవులనై ఆయన పాస్త్రని చేరి ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేయండి, కాచి కాపాడి వృద్ధులు చేయను గాక. ఆమెన్. అందరికీ ఉండాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.